ఓం శాంతి. మురళీ డేట్ 8/9/2025. ఈరోజు బాబా చెప్తున్నారు, పుణ్యాత్మగా కావాలి అంటే ఎంత వీలైతే అంత మంచి పనులు చెయ్యండి. ఆల్ రౌండర్గా అవ్వాలి. దైవీ గుణాలను ధారణ చెయ్యండి. అన్నింటికన్నా కష్టమైనది అశుద్ధ దృష్టిని శుద్ధంగా తయారు చేసుకోవటం. ఎక్కువగా మోసపెట్టే కర్మేంద్రియం కళ్ళు. కళ్ళను పవిత్రంగా మార్చుకోవాలి. అందుకనే ఆత్మిక దృష్టితో చూసే అభ్యాసం చెయ్యండి. ఎప్పుడూ దేహాన్ని చూడకూడదు. నేనొక ఆత్మను అన్న అభ్యాసం పక్కాగా ఉండాలి. ఈ పురుషార్థం ద్వారానే జన్మ జన్మాంతరాల కోసం పద్మాపతులుగా అవుతారు. పుణ్యాత్మగా కావాలి అంటే మిగిలిన ఆశలన్నీ వదలండి. బాబా ఏది తినిపిస్తారో, ఎక్కడ కూర్చోపెడతారో, ఏది చేయిస్తారో అదే చెయ్యండి. ఏ పాప కర్మలు చెయ్యకూడదు. ఈశ్వర్య లాటరీని పొందాలి అంటే ఆత్మిక సేవలో నిమగ్నమవ్వండి. జ్ఞానాన్ని ధారణ చెయ్యాలి, ఇతరులతో చేయించాలి. మంచి మార్కులు తీసుకునేందుకు అన్ని కర్మలు స్మృతిలో ఉంటూ చెయ్యండి. ఎవరైతే సదా స్నేహిగా ఉంటారో వారి జీవితంలో శ్రమ, కష్టం నుండి రక్షింపబడతారు. ప్రకృతి, మాయ రెండు స్నేహి ఆత్మలకు దాసీగా అవుతుంది. స్నేహి ఆత్మ యజమానిగా అవుతుంది. ప్రకృతి కానీ మాయ కానీ స్నేహి ఆత్మల యొక్క సమయాన్ని, సంకల్పాలను కూడా వాటి వైపుకు తిప్పుకునే ధైర్యం ఉండదు వారికి. స్నేహి ఆత్మలు ప్రతి సమయం, ప్రతి సంకల్పం బాబా స్మృతి, బాబా సేవ ఇందులోనే ఉంటారు. వారికి బాబా తప్ప ఇంకెవరూ లేరు. బాబానే వారి ప్రపంచం. జ్ఞాన స్వరూపులుగా కండి. అప్పుడు సమస్యలు కూడా ఆనందాన్ని కలిగించే ఆటగా అనిపిస్తాయి. ఎప్పుడు జ్ఞాన స్వరూపులుగా అయినప్పుడు. ఎవరమ్మనందరం జ్ఞాన స్వరూప ఆత్మలం. ఈ రోజటి మధుర మహావాక్యాలు. మధురమైన పిల్లలు, పుణ్యాత్మగా అయ్యేందుకు ఎంత వీలైతే అంత మంచి కర్మలను చెయ్యండి. ఆల్ రౌండర్గా అవ్వండి. దైవీ గుణాలను ధారణ చెయ్యండి. ప్రశ్న: ఏ పురుషార్థం చెయ్యటం ద్వారా పిల్లలైన మీరు పద్మ పతులుగా అవుతారు? జవాబు: అన్నింటికన్నా కష్టమైనది అశుద్ధ దృష్టిని శుద్ధంగా తయారు చెయ్యటం. కళ్ళే ఎక్కువగా మోసం చేస్తాయి. కళ్ళను పవిత్రంగా చేసుకునేందుకు పిల్లలు ఆత్మిక దృష్టితో చూడండి అని బాబా యుక్తిని తెలియచేశారు. దేహాన్ని చూడకండి. నేనొక ఆత్మను అన్న అభ్యాసాన్ని పక్కా చేసుకోండి. ఈ పురుషార్థం ద్వారానే మీరు జన్మ జన్మాంతరాల కోసం పద్మాపతులుగా అయిపోతారు. పాట: ధైర్యంగా ఉండండి మానవులు, ధైర్యంగా ఉండండి. సుఖపడే రోజులిక రానున్నాయి. ఓం శాంతి. ఇలా ఎవరన్నారు? శివ్ బాబా శరీరం ద్వారా అన్నారు. ఏ ఆత్మ అయినా శరీరం లేకుండా మాట్లాడలేదు. బాబా కూడా శరీరంలోకి ప్రవేశించి పిల్లలు
ఇప్పుడు మీ దైహిక సంబంధం లేదు, ఇది ఆత్మిక సంబంధము అని ఆత్మలకు అర్థం చేయిస్తున్నారు. పరంపిత పరమాత్మ ద్వారా ఆత్మలకు జ్ఞానం లభిస్తుంది. దేహదారులందరూ చదువుతున్నారు, బాబాకు తన దేహం లేదు. కొద్ది సమయం కోసం ఇతడి ఆధారాన్ని తీసుకున్నారు. స్వయాన్ని ఆత్మగా నిశ్చయం చేసుకొని కూర్చోండి అని బాబా తెలియచేస్తున్నారు. అనంతమైన తండ్రి ఆత్మలైన మనకు అర్థం చేయిస్తున్నారు. వారు లేకుండా ఎవరు ఈ విధంగా అర్థం చేసుకోలేరు. ఆత్మ ఆత్మకు ఎలా అర్థం చేయిస్తుంది? ఆత్మలకు అర్థం చేయించే పరమాత్మ కావాలి కదా. అతడిని గురించి ఎవ్వరికీ తెలియదు. త్రిమూర్తులలో శివుడిని తొలగించేశారు. బ్రహ్మ ద్వారా ఎవరు స్థాపన చేయిస్తారు? బ్రహ్మ కొత్త ప్రపంచానికి రచయిత కాదు. అందరికీ రచయిత అనంతమైన తండ్రి అయిన శివ్ బాబా ఒక్కరే. బ్రహ్మ కూడా కేవలం ఇప్పుడు మాత్రమే మీకు తండ్రిగా ఉన్నారు. మళ్ళీ తర్వాత అతను తండ్రిగా ఉండడు. అక్కడ ఒక లౌకిక తండ్రి మాత్రమే ఉంటారు. కలియుగంలో లౌకిక తండ్రి మరియు పారలౌకిక తండ్రి ఉంటారు. ఇప్పుడు సంగమ యుగంలో లౌకిక తండ్రి, అలౌకిక తండ్రి మరియు పారలౌకిక తండ్రి, ముగ్గురు తండ్రులున్నారు. సుఖధామంలో నన్ను ఎవరు స్మృతి చెయ్యరు అని బాబా అంటారు. బాబా విశ్వానికి యజమానులుగా తయారు చేసిన తర్వాత మళ్ళీ ఎందుకు పిలుస్తారు? అక్కడ ఇతర ఖండాలు ఏవీ ఉండవు. కేవలం సూర్యవంశీయులు మాత్రమే ఉంటారు. చంద్రవంశీయులు కూడా తర్వాత వస్తారు. పిల్లలు, కాస్త ఓపిక పట్టండి. ఇంక కొన్ని రోజులు మాత్రమే ఉన్నాయి. పురుషార్థం బాగా చెయ్యండి అని ఇప్పుడు బాబా అంటున్నారు. దైవీ గుణాలను ధారణ చెయ్యకపోతే పదవి కూడా భ్రష్టమైపోతుంది. ఇది చాలా పెద్ద లాటరీ. బ్యారిస్టర్గా, సర్జన్గా అవ్వటం కూడా ఒక లాటరీనే కదా. వారు చాలా ధనాన్ని సంపాదిస్తారు. ఎంతో మందిపై తమ అధికారాన్ని చెలాయిస్తారు. ఎవరైతే బాగా చదువుతారో, చదివిస్తారో వారు ఉన్నత పదవిని పొందుతారు. బాబాని స్మృతి చెయ్యటం ద్వారా వికర్మలు వినాశనం అవుతాయి. బాబాను కూడా గడియ గడియ మర్చిపోతూ ఉంటారు. మాయ స్మృతిని మరిపింప చేస్తుందే కాని జ్ఞానాన్ని మరిపింప చెయ్యదు. మీ ఉన్నతిని చేసుకోవాలనుకుంటే రోజంతటిలో పాప కర్మలు ఏమీ చెయ్యలేదు కదా అని చార్టును పెట్టుకోండి. లేకపోతే 100 రెట్ల పాపం తయారవుతుంది. యజ్ఞాన్ని సంభాళించేవారు ఉన్నారు. వారి సలహా తీసుకొని ఏదైనా చెయ్యండి. నీవు ఏది తినిపిస్తే అది తింటాము, ఎక్కడ కూర్చోపెడితే అక్కడ కూర్చుంటాము అని కూడా అంటారు. కావున మిగిలిన ఆశలన్నింటినీ వదిలేయండి. లేకపోతే పాపాలు తయారవుతూ ఉంటాయి. ఆత్మ పవిత్రంగా ఎలా అవుతుంది? యజ్ఞంలో పాపకర్మలు ఏవీ చెయ్యకూడదు.
ఇక్కడ మీరు పుణ్యాత్మలుగా అవుతారు. దొంగతనం చెయ్యటం పాపం కదా. మాయ ప్రవేశిస్తుంది. అప్పుడు వారు యోగంలోనూ ఉండలేరు, జ్ఞాన ధారణ కూడా చెయ్యలేరు. నేను అందులకు చేతికర్రగా అవ్వకపోతే ఇంకా ఎందుకు పనికొస్తాను అని మీ హృదయాన్ని ప్రశ్నించుకోవాలి. వారిని అంధులు అని అంటారు కదా. ధృతరాష్ట్రుని పిల్లలు అన్న గాయనం ఈ సమయానికి చెందింది. వారు రావణ రాజ్యంలో ఉన్నారు. మీరు సంగమ యుగంలో ఉన్నారు. మీరు మళ్ళీ రామరాజ్యంలో సుఖాన్ని పొందుతారు. పరంపిత పరమాత్మ సుఖాన్ని ఏ విధంగా ఇస్తారో ఎవరి బుద్ధిలోకి రాదు. మీరు ఎంత బాగా అర్థం చేయించినా కానీ బుద్ధిలో కూర్చోదు. ఎప్పుడైతే స్వయాన్ని ఆత్మగా భావిస్తారో అప్పుడే పరమాత్మ జ్ఞానాన్ని కూడా అర్థం చేసుకోగలరు. ఆత్మ ఎలా పురుషార్థం చేస్తుందో అలా తయారవుతుంది. అంతిమ సమయంలో ఎవరైతే శ్రీని స్మృతి చేస్తారో వారు వేశ్య యోనిలో జన్మిస్తారు అన్న గాయనం కూడా ఉంది. ఎవరైతే నన్ను స్మృతి చేస్తారో వారు నన్నే పొందుతారు అని బాబా అంటారు. లేకపోతే చాలా చాలా శిక్షలు అనుభవించి వస్తారు. వారు సత్యుగంలోకి కూడా రారు. త్రేతాయుగంలో కూడా చివరిలో వస్తారు. సత్య త్రేతాయుగాలను బ్రహ్మ పగలు అని అంటారు. బ్రహ్మ ఒక్కడే ఉండడు కదా. బ్రహ్మకు ఎంతో మంది పిల్లలున్నారు. బ్రాహ్మణుల పగలు, ఆ తర్వాత బ్రాహ్మణుల రాత్రి వస్తుంది. రాత్రిని పగలుగా చేసేందుకు ఇప్పుడు బాబా వచ్చారు. పగలలోకి వెళ్లేందుకు బ్రాహ్మణులే తయారవుతున్నారు. బాబా ఎంతగా అర్థం చేయిస్తూ ఉంటారు. దైవీ ధర్మ స్థాపన తప్పకుండా జరగనున్నది. కలియుగ వినాశనం కూడా జరిగి తీరవలసింది. ఎవరిలోనైనా ఏదైనా సంశయం లోపలున్నట్లయితే వారు వెళ్ళిపోతారు. మొదట నిశ్చయం ఏర్పడుతుంది, ఆ తర్వాత సంశయం వచ్చేస్తుంది. వారు ఇక్కడ మరణించి మళ్ళీ పాత ప్రపంచంలో జన్మ తీసుకుంటారు. వారు వినాశనమైపోతారు. బాబా శ్రీమతం పైనైతే నడవాలి కదా. బాబా చాలా మంచి మంచి పాయింట్లను పిల్లలకు వినిపిస్తూ ఉంటారు. నీవు ఒక్క ఆత్మవు, దేహం కాదు అని మొట్టమొదట అర్థం చేయించండి. లేకపోతే లాటరీ అంతా పోతుంది. అక్కడ రాజులు, ప్రజలు అందరూ సుఖంగా ఉంటారు. కానీ ఉన్నత పదవిని పొందేందుకే పురుషార్థం చెయ్యాలి కదా. సుఖధామంలోకైతే వెళతాము కదా అని భావించకూడదు. ఉన్నత పదవిని పొందాలి. మీరు రాజులుగా అయ్యేందుకొచ్చారు. ఇటువంటి తెలివైన వారిగా కూడా అవ్వాలి. బాబా సేవను చెయ్యాలి. ఆత్మిక సేవ చెయ్యలేకపోతే స్థూల సేవ కూడా ఉంది. కొన్ని చోట్ల పురుషులు కూడా పరస్పరం క్లాసు జరుపుతూ ఉంటారు. ఒక సోదరి మధ్య మధ్యలో వెళ్లి క్లాస్ చేయిస్తుంది. వృక్షం మెల్లమెల్లగా వృద్ధిని పొందుతుంది కదా. సెంటర్లోకి ఎంతో మంది వస్తారు.
మళ్ళీ మెల్లమెల్లగా మాయమైపోతారు. వికారాలలో పడిపోతే మళ్ళీ సెంటర్కి రావటానికి సిగ్గుపడతారు, చల్లబడిపోతారు. ఆరోగ్యం బాగోలేదు అని అంటారు. బాబా అన్ని విషయాలను అర్థం చేయిస్తూ ఉంటారు. మీ లెక్కాచారాన్ని రోజు వ్రాయండి, లాభ నష్టాలను చూసుకోండి. ఆత్మ పవిత్రంగా అయిపోతుంది, అనగా 21 జన్మల కోసం జమ అవుతుంది. బాబా స్మృతి ద్వారానే జమ అవుతుంది. పాపాలు నాశనమవుతాయి. హే పతిత పావన తండ్రి వచ్చి మమ్మల్ని పావనంగా తయారు చెయ్యండి అని కూడా అంటారు. అంతేకాని మమ్మల్ని విశ్వానికి యజమానులుగా తయారు చెయ్యండి అని అనరు. ముక్తి జీవన ముక్తులు ఈ రెండు పావన ధామాలు. ఇది పిల్లలైన మీకే తెలుసు. ముక్తి జీవన ముక్తుల వారసత్వాన్ని పొందుతాము అని పిల్లలైన మీకు తెలుసు. ఎవరైతే బాగా చదవరో వారు చివరిలో వస్తారు. వారు స్వర్గంలోకి వస్తారు, కాని అందరూ తమ తమ సమయాలలో వస్తారు. అన్ని విషయాలు అర్థం చేయించటం జరుగుతుంది. వెంటనే ఎవరు అర్థం చేసుకోలేరు. ఇక్కడ మీకు బాబాని స్మృతి చేసేందుకు ఎంతో సమయం లభిస్తుంది. మీ వద్దకు ఎవరు వచ్చినా ముందు స్వయాన్ని ఆత్మగా భావించండి అని తెలియచెయ్యండి. ఈ జ్ఞానాన్ని బాబానే ఇస్తారు. వారు సర్వ ఆత్మలకు తండ్రి. ఆత్మ అభిమానులుగా అవ్వాలి. ఆత్మనే జ్ఞానాన్ని తీసుకుంటుంది. పరంపిత పరమాత్ముణ్ణి స్మృతి చెయ్యటం ద్వారా వికర్మలు వినాశనమవుతాయి. బాబా సృష్టి ఆది మధ్య అంత జ్ఞానాన్ని ఇస్తారు. రచయితను స్మృతి చెయ్యటం ద్వారానే పాపాలు భస్మమవుతాయి. రచన ఆది మధ్య అంత జ్ఞానాన్ని అర్థం చేసుకోవటం ద్వారా మీరు చక్రవర్తి రాజులుగా అయిపోతారు. వీటిని ఇక ఇతరులకు కూడా వినిపించాలి. చిత్రాలు కూడా మీ వద్ద ఉన్నాయి. ఇవి రోజంతా మీ బుద్ధిలో ఉండాలి. మీరు విద్యార్థులు కదా. చాలా మంది గృహస్థులు చదువుకుంటూ ఉంటారు. అలాగే మీరు కూడా గృహస్థ వ్యవహారంలో ఉంటూ కమల పుష్ప సమానంగా అవ్వాలి. సోదరీ సోదరులకు ఎప్పుడు పరస్పరం అశుద్ధ దృష్టి ఉండదు. మీరందరూ బ్రహ్మ ముఖ వంశావళీలు కదా. అశుద్ధ దృష్టిని శుద్ధంగా చేసేందుకు ఎంతో శ్రమించవలసి ఉంటుంది. అర్ధకల్పపు అలవాటును తొలగించుకునేందుకు చాలా కష్టపడాలి. బాబా అశుద్ధ దృష్టిని తొలగించుకోమని ఏదైతే తెలియచేస్తున్నారో అది చాలా కష్టంగా ఉంది అని అందరూ వ్రాస్తూ ఉంటారు. గడియ గడియ బుద్ధి వెళ్ళిపోతుంది. ఎన్నో సంకల్పాలు వస్తాయి. ఇక ఈ కళ్ళను ఏం చెయ్యాలి? సూరదాసుని ఉదాహరణ ఉంది కదా. దానిని ఒక కథగా తయారు చేశారు. కళ్ళు నన్ను బాగా మోసగిస్తున్నాయని గమనించి అతను కళ్ళు తీసేసుకున్నాడు. ఇప్పుడిక్కడ ఆ విషయం లేదు.
ఈ కళ్ళు అందరికీ ఉన్నాయి, కానీ ఇప్పుడవి అశుద్ధంగా ఉన్నాయి. వాటిని శుద్ధంగా తయారు చెయ్యాలి. ఇంట్లో ఉంటూ ఇది సంభవం కాదు అని మనుషులు భావిస్తారు, కానీ అది సంభవమే అని బాబా అంటారు. ఎందుకంటే ఇక్కడ సంపాదన ఎంతగానో ఉంది. మీరు జన్మ జన్మాంతరాల కోసం పద్మాపతులుగా అవుతారు. అక్కడ లెక్క అనేదే ఉండదు. ఎప్పుడైతే రూపాయలు పైసలు వస్తాయో అప్పుడే లెక్కలు ప్రారంభమవుతాయి. అక్కడ బంగారము వెండి నాణాలను ఉపయోగిస్తారు. ఇదివరకు సీతారాముల రాజ్యంలోని నాణాలు కూడా లభించేవి. సూర్యవంశీ రాజ్యంలోని నాణాలు ఎప్పుడూ చూడలేదు. చంద్రవంశీల నాణాలు చూస్తూ వచ్చాము. మొదట్లో బంగారు నాణాలు ఉండేవి, ఆ తర్వాత వెండి నాణాలు వచ్చాయి. ఈ ఇత్తడి నాణాలు ఆ తర్వాత వచ్చాయి. ఇప్పుడు పిల్లలైన మీరు బాబా నుండి వారసత్వాన్ని తీసుకుంటారు. సత్యుగంలో ఏ విధానమైతే నడుస్తుందో అది ఎటు తిరిగి కొనసాగుతుంది. మీరు మాత్రం మీ పురుషార్థం చెయ్యండి. స్వర్గంలో చాలా తక్కువ మంది ఉంటారు, ఆయువు కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. అక్కడ అకాల మృత్యు ఉండదు. మృత్యుపై విజయాన్ని పొందుతామని మీరు భావిస్తారు. అక్కడ మృత్యువన్న పేరే ఉండదు. దానిని అమరలోకం అంటారు. ఇది మృత్యులోకం. అమరలోకంలో హాహాకారాలుండవు. ఎవరైనా వృద్ధులు మరణించినా ఇంకా సంతోషపడతారు. ఎందుకంటే అతడు వెళ్ళి చిన్న పిల్లవాడిగా అవుతారు. కానీ ఇక్కడ ఎవరైనా మరణిస్తే ఏడుస్తూ ఉంటారు. మీకు ఎంతటి చక్కటి జ్ఞానం లభిస్తుంది. మరి మీరు ఎంతగా ధారణ చెయ్యాలి. ఇతరులకు కూడా అర్థం చేయించవలసి ఉంటుంది. ఎవరైనా నేను ఆత్మిక సేవ చేస్తాను అని బాబాతో అంటే తప్పకుండా చెయ్యండి అని బాబా అంటారు. బాబా ఎవరినీ వద్దనరు. జ్ఞానం లేకపోతే అజ్ఞానం ఉన్నట్లే. అజ్ఞానం వల్ల ఎంతో డిసర్వీస్ చేస్తారు. సేవ చాలా బాగా చెయ్యాలి కదా, అప్పుడే లాటరీ లభిస్తుంది. ఇది చాలా భారీ లాటరీ. ఇది ఈశ్వరీయ లాటరీ. మీరు రాజులుగా రాణులుగా అవుతే మీ మనవళ్ళు మనవరాళ్ళందరూ తింటూ ఉంటారు. కానీ ఇక్కడ మాత్రం తమ కర్మ అనుసారంగా ఫలితాన్ని పొందుతారు. ఎవరైతే చాలా ధనాన్ని దానం చేస్తే వారు రాజులుగా అవుతారు. కావున బాబా పిల్లలకన్నింటినీ అర్థం చేయిస్తారు. బాగా అర్థం చేసుకొని ధారణ చెయ్యాలి. సేవ కూడా చెయ్యాలి. ఎంతో మంది సేవ జరుగుతుంది. కొన్ని చోట్ల భక్తి భావం కలవారు చాలా మంచిగా ఉంటారు. చాలా భక్తి చేసి ఉంటేనే జ్ఞానం అర్థమవుతుంది. వారి ముఖం ద్వారానే అర్థమైపోతుంది. వినటంతోనే ఎంతగానో ఆనందపడుతూ ఉంటారు. ఎవరికైతే అర్థం అవ్వదో వారు అటూ ఇటూ చూస్తూ ఉంటారు. కళ్ళు మూసుకొని కూర్చుంటారు. బాబా అన్నీ చూస్తారు.
ఇతరులకు నేర్పించకపోతే వారు ఏమీ అర్థం చేసుకోలేదు అని అర్థమవుతుంది. ఒక చెవిలోంచి విని ఇంకొక చెవి నుండి తీసేస్తారు. ఈ సమయము అనంతమైన తండ్రి నుంచి అనంతమైన వారసత్వం తీసుకునే సమయం. ఎంత తీసుకుంటే అంత జన్మ జన్మాంతరాలు, కల్ప కల్పాంతరాలు మీకు లభిస్తుంది. లేకపోతే చివరిలో బాగా పశ్చాత్తాపడతారు. మళ్ళీ అందరికీ సాక్షాత్కారం అవుతుంది. నేను బాగా చదవలేదు కావుననే పదవి కూడా పొందలేకపోతున్నాను అని అర్థం చేసుకుంటారు. మరి వారు అక్కడకు వెళ్ళి ఏమవుతారు? పనివాళ్లగా, సాధారణ ప్రజలుగా అవుతారు. ఇక్కడ రాజధాని స్థాపన జరుగుతుంది. ఎవరు ఎలా చేస్తారో అలాంటి ఫలం లభిస్తుంది. కొత్త ప్రపంచం కోసం కేవలం మీరు మాత్రమే పురుషార్థం చేస్తారు. మనుషులు దాన పుణ్యాలు చేస్తారు, కానీ అది ఈ ప్రపంచం కోసమే. ఇది చాలా సాధారణమైనటువంటి విషయం. వారు మంచి పనులు చేస్తే దానికి వచ్చే జన్మలో మంచి ఫలితం లభిస్తుంది. కానీ మీకు 21 జన్మల కోసం లభిస్తుంది. ఎంత వీలైతే అంత మంచి కర్మలు చెయ్యండి. ఆల్రౌండర్గా అవ్వండి. మొట్టమొదట జ్ఞాని ఆత్మలు మరియు యోగి ఆత్మలు కావాలి. జ్ఞానులు కూడా కావాలి. ఉపన్యాసం చేసేందుకు మహారథులను పిలుస్తారు కదా. ఎవరైతే అన్ని రకాల సేవలను చేస్తారో వారికి పుణ్యం తప్పకుండా లభిస్తుంది. సబ్జెక్టులైతే ఉన్నాయి కదా. యోగంలో ఉంటూ ఏ పని చేసినా మంచి మార్కులు లభిస్తాయి. నేను సేవ చేస్తున్నానా లేక కేవలం తింటూ పడుకుంటున్నానా అని మీ హృదయాన్ని మీరే ప్రశ్నించుకోండి. ఇక్కడ ఇది చదువు, ఇంకా ఏ విషయం లేదు. మనుష్యుల నుండి దేవతలుగా, నరుడు నుండి నారాయణుడుగా తయారవుతున్నారు. మూడవ నేత్రాన్ని బాబా తప్ప ఇంకా ఎవరూ ఇవ్వలేరు. ఇప్పుడు మీకు మూడవ నేత్రం లభించింది. దీని ద్వారా మీరు సృష్టి ఆది మధ్య అంతములను తెలుసుకుంటారు. ఈ చదువులో కుమారి కుమారులు చాలా బాగా ముందుకు వెళ్ళాలి. చిత్రాలు కూడా ఉన్నాయి. గీతా భగవంతుడు ఎవరు అని ప్రశ్నించాలి. ఇదే ముఖ్యమైన విషయం. భగవంతుడనేవాడు ఒక్కరే ఉంటారు. అతని ద్వారా ముక్తి ధామపు వారసత్వం లభిస్తుంది. మనం అక్కడ ఉండేవాళ్ళం. పాత్ర వహించటానికి ఇక్కడకు వచ్చాము. మరిప్పుడు పావనంగా ఎలా అవ్వాలి? పతిత పావనుడు ఆ తండ్రి ఒక్కరే. ముందు ముందు పిల్లలైన మీ స్థితి కూడా చాలా బాగా అవుతుంది. బాబా ఎన్నో రకాలుగా అర్థం చేయిస్తూ ఉంటారు. బాబాను స్మృతి చెయ్యటం ద్వారా మీ జన్మ జన్మాంతరాల పాపాలు తొలగిపోతాయి. నేనెంతగా స్మృతి చేస్తున్నాను అని మీ హృదయాన్ని మీరే ప్రశ్నించుకోవాలి. చార్టు వ్రాయటం మంచిది. మీ ఉన్నతిని చేసుకోండి. మీ పైన మీరే దయ చూపించి మీ నడవడికను చూసుకుంటూ ఉండండి. మీరు తప్పులు చేస్తూ ఉంటే మీ రిజిస్టర్ పాడైపోతుంది. ఇందులో దైవీ నడవడిక కావాలి.
మీరు ఎలా తినిపించినా ఎక్కడ కూర్చోపెట్టినా సరే అన్న గాయనం కూడా ఉంది కదా. మీరు ఏది చెప్తారో అది చేస్తాము అని అంటారు. తనువు ద్వారానే డైరెక్షన్ ఇవ్వటం జరుగుతుంది కదా. గేట్ వే టు హెవెన్, ఇది స్వర్గానికి వెళ్ళే ద్వారము. అచ్చా మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలకు మాతా పిత బాప్ దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ఆత్మిక పిల్లలవి ఆత్మిక తల్లి తండ్రులకు ప్రియ స్మృతులు, గుడ్ మార్నింగ్ మరియు నమస్తే. ధారణ కోసం ముఖ్య సారం. మొదటి పాయింట్, పుణ్యాత్మగా అయ్యేందుకు మిగిలిన ఆశలన్నింటినీ వదిలి బాబా ఏది తినిపిస్తారో, ఎక్కడ కూర్చోపెడతారో, ఏది చేయిస్తారో అదే చెయ్యాలి. ఏ పాప కర్మలు చెయ్యకూడదు. రెండో పాయింట్, ఈశ్వరీయ లాటరీని పొందేందుకు ఆత్మిక సేవలో తత్పరులవ్వాలి. జ్ఞానాన్ని ధారణ చేసి ఇతరులతో చేయించాలి. మంచి మార్కులను తీసుకునేందుకు అన్ని కర్మలను స్మృతిలో ఉండి చెయ్యాలి. వరదానం, మాయా మరియు ప్రకృతిని దాసీగా చేసుకునే సదా స్నేహి భవ. ఏ పిల్లలైతే సదా స్నేహిగా ఉంటారో వారు లవలీనమైన కారణంగా శ్రమ మరియు కష్టం నుండి సదా రక్షింపబడి ఉంటారు. వారి ముందు ప్రకృతి మరియు మాయ రెండు ఇప్పటి నుండే దాసీగా అవుతాయి. అనగా సదా స్నేహి ఆత్మ యజమానిగా అవుతుంది. కనుక ప్రకృతి మాయకు స్నేహిల సమయాన్ని మరియు సంకల్పాలను సదా తన వైపుకు తిప్పుకునే ధైర్యం ఉండదు. వారి ప్రతి సమయం, ప్రతి సంకల్పం ఉన్నదే బాబా స్మృతి మరియు సేవల పట్ల. స్నేహి ఆత్మల స్థితికి గల గాయనం, ఒక్క బాబా తప్ప ఇతరులెవ్వరూ లేరు. బాబానే ప్రపంచం. వారు సంకల్పాలలో కూడా ఆధీనులవ్వరు. స్లోగన్ నాలెడ్జ్ ఫుల్ గా అయినట్లయితే సమస్యలు కూడా మనోరంజనం కల ఆటలాగా అనుభవమవుతాయి. అవ్యక్త ప్రేరణలు. ఇప్పుడు లగ్నం అనే అగ్నిని ప్రజ్వలింపచేసి యోగాన్ని జ్వాలా స్వరూపంగా తయారు చెయ్యండి. ఈ కలియుగ తమో ప్రధానమైన జడిజడిభూతమైన పురాతన వృక్షాన్ని భస్మం చేసేందుకు సంఘటిత రూపంలో ఫుల్ ఫోర్సుతో యోగా జ్వాలను ప్రజ్వలితం చెయ్యాలి. కానీ ఎప్పుడైతే స్మృతి యొక్క లింక్ సదా జోడింపబడి ఉంటుందో అప్పుడే ఇటువంటి జ్వాలా స్వరూపపు స్మృతి ఉంటుంది. కానీ పదే పదే లింక్ తెగిపోతే దానిని జోడించటంలో సమయం కూడా పడుతుంది, శ్రమ కూడా పడుతుంది మరియు శక్తిశాలిగా అయ్యేందుకు బదులుగా బలహీనంగా అయిపోతారు. ఓం శాంతి.